మన తిరుపతి ప్రసాదం లడ్డు మీద మీకు తెలిసిందే కొన్ని నెలల క్రితం ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు, అది అయిన తర్వాత మిగతా వాళ్ళు చేసిన అనవసరమైన విన్యాసాలు, ఏది ఒక్క చంద్రబాబు గారు చేసిన ఒక అన్వెరిఫైడ్ వ్యాఖ్యను పట్టుకొని ఆ తర్వాత అసలు చిన్నపాటి సర్కసే చేశారు కొంతమంది. ఓకే, నిన్న విడుదలైన దాంట్లో అది సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. సిబిఐ నుంచి ఒక ఇద్దరు, సిఐడి నుంచి ఒక ఇద్దరు, ప్లస్ ఏపీ ఫుడ్ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళను ఒకళ్ళు అనుకుంటా, మొత్తం 5గురిని ఒక కమిటీగా వేసి దీన్ని ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. పవిత్రమైన తిరుపతి తిరుమల వారు దేవస్థానం వారు ఇచ్చే ప్రసాదం లడ్డు పైన చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఏమని, కల్తీ లడ్డు, కల్తీ నెయ్యి వాడారు, దాంట్లో వాడకూడని పదార్థాలు వాడారు, కొవ్వు వాడారు, యానిమల్ ఫ్యాట్ వాడారు దాంట్లో అనేది. ఆయన ఏంటంటే ఆయనకు అలవాటే, చంద్రబాబు నాయుడు గారికి ఏంటంటే ముందు అది నిజమా అబద్ధం అనేది తెలియకుండా బురద అయితే ఒకటి జల్లేస్తారు. జల్లేసినోడిది ఇక బాధ్యత, ఎవరి మీద అయితే జల్లుతారో ఇక వాళ్ళదే బాధ్యత. అది కడుక్కోవటమా తుడుచుకోవటమా, దాని నుంచి ఎలా బయటకు వస్తారు అనేది ఎవడి మీద అయితే వేశారో వాళ్ళది బాధ్యత అనమాట. సో అదే జరిగింది. ఆయన ఒక మాట అనేసి పక్కకి వెళ్ళిపోయారు. దేశం, రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం, ప్రపంచంలో ఉన్న నలుమూలలో ఉన్న అందరూ, తెలుగు వాళ్ళు అవనివ్వండి, తిరుపతి బాలాజీగా కొలిసే నార్త్ ఇండియన్స్ అవనివ్వండి, ఎవరన్నా ఉన్నాయండి, ప్రతి ఒక్కళ్ళు కొద్దిసేపు ఏంటంటే కన్ఫ్యూజ్ అయ్యారు. నిజమేనా, ఇది నిజంగానే జరిగిందా, యానిమల్ ఫ్యాట్ జరిగిందా, అసలు ఇంత అపవిత్రం జరిగితే అలా ఎందుకు చేశారు ప్రీవియస్ గవర్నమెంట్ అంటే సుప్రీంకోర్టు ఒక కమిటీని వేసి చేసింది. నిన్న అది వాళ్ళు ఒక రిపోర్ట్ వదిలారండి. ఏమీ లేదు, కల్తీ జరగలేదు, ప్రాథమికంగా ఒక రిపోర్ట్ వదిలితే బేసిక్ది, దాంట్లో ఏమీ జరగలేదు అనేది అయితే చెప్పేశారు. సో ఇంకా ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. అది ఆ నెయ్యి శాంపుల్స్ తీసుకుని ఏదైతే వీళ్ళు ఆరోపణలు చేశారో వాటి మీద తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ అండి, క్రిస్టల్ క్లియర్, తప్పేమీ లేదు, ఏ తప్పు జరగలేదు అనేది కూడా చెప్పేశారు. ఇప్పుడు నా ప్రశ్న అండి, ఇంత బాధ్యతాయుత రాహిత్యంతో చంద్రబాబు గారు చెప్పిన మాట వెనక్కి తీసుకుంటారా? సరే, పొరపాటు అయింది మాది, మాకు ఇలా అని వచ్చింది, వచ్చిందని మేము అనుమానం వ్యక్తపరిచాము. అక్కడ చంద్రబాబు గారి పాత వీడియో చూస్తే అది అనుమానం వ్యక్తపరచలేదు ఆయన, అక్కడ ఇది జరిగింది అని కరాఖండిగా చెప్పారు. కల్తీ జరిగింది అని చెప్పి ఆయన నిర్ధారించేశారు. అసలు ఏ ప్రూఫ్స్, ఏ టెస్ట్లు ఏమి జరగకుండా ఒక టనేసి వదిలేశారు. ఇప్పుడు దాని తర్వాత ఏం జరిగింది, మహానుభావులు డీసీఎం గారు వచ్చి ఆయన ఆ డ్రెస్ సెన్స్, ఆ డ్రెస్ మొత్తం మార్చేసుకుని, ఆ హావభావాలన్నీ మార్చేసుకుని, ఆ అలంకరణ, కాషాయం వస్త్రాలు అన్నీ పెట్టుకుని వచ్చేసి దుర్గమ్మ టెంపుల్ దగ్గర మెట్లు కడిగారు. చాలా బాధతో సినిమాటిక్ స్టైల్లో ఆ ఫోటోగ్రాఫర్స్ని, వాళ్ళని, అక్కడ ఉన్న కొంతమంది పూజారులని వాళ్ళ సహాయంతో ఆ డ్రెస్ కూడా ఎలా ఉండాలి ఏంటి అన్నీ సెట్ చేసుకుని ఆయన ఊరికే కడిగేసి 2 నిమిషాలు హడావిడి చేసి, నేను సనాతన ధర్మాన్ని కాపాడే, ఇక ప్రపంచంలో నేను తప్ప ఎవరూ లేరు అన్నట్టు ఆయన బిహేవ్ చేశారు ఆ రోజు. మీరు ఈ రిపోర్ట్ను బట్టి మీరు చేసిన చర్యలకి సిగ్గుపడుతూ, మీరు లేనిపోయిన అభాండాలు జగన్ గారి ప్రభుత్వం మీద వేసినందుకు పశ్చాత్తాపంతో ఏమన్నా క్షమాపణ చెప్పేది ఉందా లేదా? కోట్ల ప్రపంచంలో ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసి మీరు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు,
మీరు క్షమాపణ చెప్పేది ఏమైనా ఉందా లేదా? కోట్లాను కోట్ల హిందువుల మనోభావాలు మీరు జరగని దానికి జరిగిందని చెప్పి గందరగోళం సృష్టించినందుకు. ఓకే, రెండోదండి, ఆవిడ హైదరాబాద్లో ఒక ఉంది, ఆమె పేరు మర్చిపోయాను నేను, చిడతలు వేసుకుని ప్రతిదానికి వచ్చేసింది. మన హైదరాబాద్కి బీజేపీ ఎంపీగా కూడా కంటెస్ట్ చేసింది, మాధవీలత. ఆవిడ చేసిన హడావిడి మామూలు అయ్యో 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 ఎంత పాపం జరిగిపోయింది. అసలు ఏమి లేదు, ఎవరు నిర్ధారణ లేదు, అది నిజమా అబద్ధమా తెలుసుకునే ఇది లేదు, అసలు పడిపోయారు మొత్తం వచ్చి. ఏమమ్మా మాధవీలత, ఎక్కడున్నావు నువ్వు? ఇప్పుడు నీకు కూడా రిపోర్ట్ అందే ఉంటుంది. ఇప్పుడు నా ఎదురుకు కూడా ఉంది ఆ రిపోర్ట్ అండి, నేను అది చూసే చెప్తున్నాను. ఇదిగోండి ఆ రిపోర్ట్ నెంబర్ అవన్నీ ఉన్నాయి జాగ్రత్తగా. ఓకే, సో ఆ రిపోర్ట్లోది మీరు ఇప్పుడు ఏం అంటారు? దాన్ని క్షమాపణ చెప్తారా లేదా? చెప్పాలి ఖచ్చితంగా. మాధవీలత గారికి కూడా చేరేటట్టు ట్యాగ్ చేయండి ప్లీజ్ వీడియో. అది అయిపోయింది. బీజేపీ ఏబీవీపీ వాళ్ళ యువ మోర్చా వాళ్ళు, మొత్తానికి ఒక మోర్చా వాళ్ళ విభాగం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర గేట్లకి వాటికి కాషాయం రంగు అవన్నీ పులిమేసి అక్కడంతా హడావిడి చేసి వచ్చారు. మీరు అదే గేట్ దగ్గరికి వెళ్ళి క్షమాపణ ఏమన్నా చెప్పేది ఉందా లేదా? ఇప్పుడు ఏ కల్తీ జరగలేదు, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా చేసి రిపోర్ట్ వచ్చింది. మీ స్పందన ఏంటి? బీజేపీ వాళ్ళు ఇంటి మీదకి వెళ్ళి రంగులు పులిమి వచ్చారు గేట్లకి వాటికి, మీదేంటి సమాధానం? క్షమాపణ చెప్తున్నారా లేదా? సరే, జగన్ గారికి చెప్పినా చెప్పకపోయినా ఇప్పుడు తెల్లం అయిపోయింది మొత్తం. జగన్ గారికి మీరు చెప్పవసరం, ఎందుకంటే ఆయన మొదటి నుంచి నేనేమి తప్పు చేయలేదు, మా ప్రభుత్వం ఏమీ చేయలేదు, నెయ్యి మాత్రం హైయెస్ట్ క్వాలిటీ, నెంబర్ 1 క్వాలిటీనే వాడామనేది మొదటి నుంచి వాళ్ళు చెప్పింది. దానికి కట్టుబడే ఉన్నారు. ఇన్వెస్టిగేషన్లో కూడా అదే తేలింది. ఇప్పుడు ఎవరెవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆ మాధవీలత, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఈ రంగు పులిమి గేట్ల దగ్గర హడావిడి చేసిన వాళ్ళు జగన్ గారికి చెప్పైనా మాకు ఇబ్బంది లేదండి. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఒకటే స్టాండ్ మీద ఉన్నారు కాబట్టి అది ఆయన కొత్తగా ప్రూవ్ చేసుకోవాల్సిందేం లేదు. ఎందుకంటే ఆయన ఇలాంటి తప్పుడు పనులు ఎప్పుడు చేయడం అనేది అందరికీ ఉన్న నమ్మకం. మాకైతే ఇంకా 100% ఉన్న నమ్మకం జగన్ గారి మీద, ఇలాంటి తప్పు జరగనీయడనేది. ఇప్పుడు కోట్లుగా ప్రపంచం మొత్తంలో ఉన్న హిందువులకి వాళ్ళ మనోభావాలు మీరు దెబ్బతీసిన విధాన్ని చూస్తే సిగ్గేసే విధంగా మీరు ప్రవర్తించారు. దీనికి క్షమాపణ చెప్తున్నారా లేదా? పబ్లిక్లోకి వచ్చి మా తప్పు అయిపోయింది, మేము తెలుసుకోకుండా ఆధారాలు పరీక్షించకుండా ఏమీ ఇన్వెస్టిగేషన్ ఏమీ లేకుండా ఒక మాట అనేసిన దాన్ని మేము పట్టుకుని మాది పొరపాటు అయింది. మీరు క్షమాపణ చెబితే మీ మీద నమ్మకం పెరుగుతుంది. ఒక బాధ్యతాయుతమైన మీరు పదవుల్లో ఉన్నారు, ఆ అకౌంటబిలిటీ మీకు ఉండాలి. మీరు చెయ్యము, మాకు చిన్నతనం, మేమేదో బురద చల్లే పనే మాది అంటే ఏమీ కాదండి, నష్టం కూడా లేదు. పైన ఉన్నాడు దేవుడే చూసుకుంటాడు. మీరు ఆ ఎలిగేషన్ వేసింది దేవుడు ప్రసాదం మీద, అర్థమైందా? మాకు జనానికి చెప్పాల్సిన పనేం లేదు. మీకు జగన్ గారికి క్షమాపణ చెప్పే పని లేదు, ప్రజలకు కూడా చెప్పరు మీరు. ఎందుకంటే మీరు చిన్నపుచ్చుకుని వచ్చి మీడియాకు ముందు వచ్చి మేము మాది పొరపాటు అయిపోయిందని ఒప్పుకోలేరు. మీరు ఒప్పుకున్నా ఒకవేళ మీరు చేసిన తప్పుకి దేవుడు మాత్రం క్షమించడండి. జగన్ గారి మీద ఊరికే బురద జల్లితే పని అయిపోద్ది అనుకున్నారు, కానీ పాపం బెడిచికొట్టింది మళ్ళీ అది. ఓకే, మీకు ఈసారి ఎప్పుడన్నా ఇలాంటివి చేసేటప్పుడు ఏంటంటే కొద్దిగా ఆలోచనతో, ఎందుకంటే మీరు చంద్రబాబు గారు 40 ఏళ్ళ అనుభవం రాజకీయాల్లో, ఇంకా ఎప్పుడో 40 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం చేసినట్టే చేద్దామంటే కుదరదు సార్. ఎందుకంటే టైం మారింది, టెక్నాలజీ మారింది, మీకు తెలియని టెక్నాలజీ కాదు, ఇవన్నీ మారినప్పుడు ఎప్పుడు అక్కడ ప్రూవ్ అయిపోతుంది అనేసి ఊరుకున్నామంటే సరిపోదండి. సో కొద్దిగా ఏంటంటే
ప్రజల మనోభావాలు కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు హిందువులండి, మెజారిటీగా ఉన్న మన దేశంలో ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మీరు ఒక మాట అనేశారు. దానికి పవన్ కళ్యాణ్ గారు అసలు పేటరేగిపోయి మెట్లు గడిగి అసలు ఆయన చేసిన ప్రసంగం, ఆయన చేసిన దీక్షలు అసలు ఏంటంటే నిజమే నమ్మారు జనం చాలామంది. ఇప్పుడు తేటతెల్లం అయిపోయింది మొత్తం. సో నెక్స్ట్ టైం కూడా మీరు క్షమాపణ చెప్తే బాగుంటుంది. వచ్చి మీ హుందాతనంగా మీ మీ పెద్దరికం నిలుపుకోవాలంటే ఎవరైతే వీటి మీద అనవసరమైన మాటలు అన్నారో వాళ్ళు వచ్చి పొరపాటు అయింది, మేము అనుకున్నాము, కాదని తేలింది, మంచిది అనేది